ఇండియాస్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ మిషన్. ఇండియా కార్ల్స్బర్గ్ రిడ్జ్లో పాలిమెటాలిక్ సల్ఫైడ్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వరల్డ్లోనే ఫస్ట్ లైసెన్స్ తీసుకుంది. ఈ లైసెన్స్ 15-year కాంట్రాక్ట్. కార్ల్స్బర్గ్ రిడ్జ్ అనేది అరేబియన్ సీ అండ్ నార్త్ సెంట్రల్ ఇండియన్ ఓషన్లో ఆఫ్రికన్ అండ్ ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్స్ మధ్యలో ఉంటుంది. ఇది ఒక డైవర్జెంట్ ప్లేట్ బౌండరీ. అంటే రెండు ప్లేట్స్ డైవర్జ్ అవుతున్నప్పుడు సముద్రపు అడుగు భాగంలో నుండి వచ్చే భూకంపాలు లేదా అగ్నిపర్వతాల నుంచి వచ్చే లావాతో ఒక ఓషనిక్ క్రస్ట్ ఫామ్ అవుతుంది. ఈ ఓషనిక్ క్రస్ట్లో చాలా రిచ్ మినరల్స్ ఉంటాయి. ఈ ఖనిజ సంపద కోసమే మన ఇండియా డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ మిషన్ని స్టార్ట్ చేసింది. అయితే ఇండియా ఇప్పటి వరకు 3 కాంట్రాక్ట్స్ చేసింది. ఈ 3 కాంట్రాక్ట్స్లో థర్డ్ వన్నే కార్ల్స్బర్గ్ రిడ్జ్లో పాలిమెటాలిక్ సల్ఫైడ్స్ కోసం చేసింది. ఈ పాలిమెటాలిక్ సల్ఫైడ్స్ కాపర్, జింక్, గోల్డ్, సిల్వర్ రిచ్ మినరల్స్. మన ఇంటర్నేషనల్ వాటర్ జోన్కి సంబంధించి 12 నాటికల్ మైల్స్ వరకు టెరిటోరియల్ సీ అని, 24 నాటికల్ మైల్స్ వరకు కాంటిగ్వస్ జోన్ అని, 24 నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఎక్స్టెన్సివ్ ఎకనామిక్ జోన్ అని అంటాం. ఈ జోన్స్ వరకు ఆయా దేశాల ఆధీనంలోనే ఉంటాయి. అయితే 200 నాటికల్ మైల్స్ బియాండ్ చూస్తే అవి ఇంటర్నేషనల్ వాటర్స్ అంటాం. ఈ ఇంటర్నేషనల్ వాటర్స్లోనే డీప్ సీ మైనింగ్ అండ్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ జరుగుతుంది. అయితే ఇవి ఏ దేశాల ఆధీనంలో కూడా ఉండవు. ఈ ఇంటర్నేషనల్ వాటర్స్ని గవర్న్ చేసే బాడీనే యుఎన్ క్లాస్, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అండ్ లా ఆఫ్ ద సీ. అయితే ఈ సీబెడ్ రిసోర్సెస్ని కంట్రీస్ ఎక్స్ప్లాయిట్ చేయకుండా 1982లో ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీని ఫామ్ చేసింది. దీని హెడ్ క్వార్టర్స్ కింగ్స్టన్, జమైకా. ఈ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ వల్ల మన బ్లూ ఎకానమీ బూస్ట్ అవుతుంది అండ్ క్రిటికల్ మినరల్ సెక్యూరిటీ కూడా మనం ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీకు క్వశ్చన్, సముద్రయాన్ మిషన్లో భాగంగా ఇండియాస్ ఫస్ట్ డీప్ సీ మ్యాన్ ఇమ్మర్సిబుల్ మిషన్ ఏంటో కమెంట్ బిలో.